అంటే విలపించే ప్రవక్త అని అర్థం. విలపించే ప్రవక్త అని అర్థం. ఈ ఇర్మియాని దేవుడు ఎప్పుడు ఎన్నుకున్నాడంటే తల్లి గర్భంలో, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది. తల్లి గర్భంలో రూపొందక మునిపే ఆయన్ని ఎప్పుడు ఎన్నుకున్నాడంట? జనములకు ప్రవక్తగా ఎన్నుకున్నాడంట. జనములకు ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ప్రతి మనిషిని ఒక పని కొరకు ఎన్నుకున్నాడు. ఆయన ఒక పని కొరకు నియమించాడు, ఆ పని కొరకు ఎన్నుకున్నాడు. ఆ పని కొరకు మనం బ్రతికిస్తూ ఉన్నాడు. కానీ ప్రభువు ఎందుకైతే మనల్ని బ్రతికిస్తున్నాడు, ఎందుకైతే మనల్ని ఈ భూలోకంలో ఉంచాడు, ఎందుకొరకు ఈ లోకంలో మనం సజీవులుగా ఉంచాడు అనే అర్థాన్ని తెలియకుండా ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు అంటే ఆయన పని చేయడానికి మాత్రమే మనల్ని నియమించుకున్నాడు, కానీ మన పనులు చేసుకోవడానికి కాదు. మత్తయి సువార్తలో చక్కటి వాక్యము, మన 10వ అధ్యాయంలో చక్కటి వాక్యం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. తన సిలువను ఎత్తుకొని అన్నాడు. అక్కడ తన సిలువనంటే మన పనులు పట్టుకుని లేకపోతే మన పనులు చేసుకుని ఆయన వెంబడించేవాడు నాకు పాత్రుడు కాదు. మరి ఈరోజు ఎంతమంది మీ పనులు పక్కబెట్టి వచ్చారో మీరు ధన్యులు. హల్లెలూయా. చక్కటి నెలకొకసారి ఇలా కూడిక జరుగుతుంది. చక్కగా ఎక్కువ సమయం మన కుటుంబాల కొరకు, మన గ్రామం కొరకు, మన దేశం కొరకు, మన పట్టణం కొరకు ప్రార్థన చేయడానికి ఇలా అవకాశం దొరికింది. పరుగున రావాల్సిన మనం ఏం చేస్తామంటే మా పొలం ఏమైపోద్దో, మా పనులు ఏమైపోతాయో, లేకపోతే మా ఉద్యోగాలు ఏమైపోతాయో అని చూస్తూ ఉంటారు. ఒక్కసారి దేవుడు అలా చూసారనుకోండి, మీ ఇంకా మీరు ఎక్కడుంటారు? ఒకవేళ ఇదే రోజు జ్వరం వచ్చింది అనుకోండి, ఆఫీస్కి వెళ్తారా? పనికి వెళ్తారా? మరి దేవుడు ఏమన్నాడు? ఒక దినము ఆయన మందిరంలో గడిపే 1000 దినముల కంటే శ్రేష్టము. దాసుడికి పని పాట లేక, లేకపోతే ఆయన బ్రతకడానికి ఈ సంఘం ఏర్పాటు చేశాడు అంటే దీన్ని బట్టి మీకు అర్థమైపోవాలి. నిజంగా సేవకుడు బ్రతకడానికి సంఘం ఏర్పాటు చేస్తే చక్కగా ఒక కాలనీలోనో చక్కగా పెద్ద 20, 50, 60, 100 ఇల్లు మధ్య ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే బ్రతకడానికి సేవ అంటారు. అర్థమైందా? నేను ఇక్కడ మారుమూలకి వచ్చినప్పుడు చాలా సంతోషం అనిపించింది. చెట్టు పైన 2 గొట్టాల పైన చక్కటి మందిరము, ఎంత స్వేచ్ఛగా ఆరాధించే మందిరం దేవుడు దాసుడికి ఇచ్చారని చాలా సంతోషించి వెళ్ళాను నేను. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఇలాగా చక్కగా ఆరాధించడానికి మందిరాలు లేవు. సౌండ్ డిస్టర్బెన్స్ ఎక్కడైనా, లేకపోతే ఇంకోటి మనకి చక్కగా ఆరాధించడానికి మందిరం. కానీ ఆయన సామాన్యంగా అయితే ఇక్కడికి రాలేదు. సంపాదన కోసమైతే రాలేదు. నా కోసం ఆయన తెలియదు. ఒకవేళ చాలామంది పాస్టర్లు అంటారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెప్పి ఇలా వాకింగ్ చెప్పని చెప్పి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అర్థం ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, వాళ్ళకి కావలసిన వాకింగ్ చెప్పమని కూడా చెప్పే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ నడిపింపు ఇక్కడ లేదు. ఇక్కడంట పైనుండి వచ్చు ఆత్మ ఆయనలోకి వచ్చి ఆయన నడిపిస్తున్నారు, కానీ ఆయన నడిపింపు సొంత ప్రయత్నం అయితే లేదైతే నేను చెప్తున్నా ఈరోజు. ఇది సత్యం. ఎందుకంటే మన మధ్య ఉన్నారు కాబట్టి. ఇక్కడ ఇర్మియా ప్రవక్త విలపించే ప్రవక్త. ఆయన ఎప్పుడు ఎన్నుకున్నారంట? తల్లి గర్భంలో. ఎప్పుడు ఎన్నుకున్నారు ఆయన్ని? తల్లి గర్భంలో ఎన్నుకున్నారు. ఎవరికి? జనములకు ప్రవక్తగా. సామాన్య విషయం అయితే కాదు, జనములకు ప్రవక్తగా. ఆ ప్రవక్త చెప్తున్నాడు, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము అని చెప్తున్నాడు. నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని కుమ్మరించాలి. నీళ్ళు ఎలా కుమ్మరిస్తాం? మనం ఫ్రీగా ట్యాప్ వదిలేస్తాం, నీళ్ళు తోడేస్తాం. అలాగా ఇప్పుడు నీళ్ళు కుమ్మరించినట్లుగా అంటే నువ్వు నీరుని ఏ విధంగా వ్యర్థపరుస్తున్నావు? భూమి మీద తడపడానికి లేకపోతే ఇది కడగడానికి అలా కాదు. కానీ ఇప్పుడు ఈ నీరు దేని తడపాలంట? హృదయాన్ని తడపాలి. ఎప్పుడు ఆ నీరు వస్తుంది అంటే హృదయంలో ఉన్న పాపము ఒప్పుకున్నప్పుడు ఆ నీరు రాగలుగుతుంది. ఎలాగొస్తుందో నేను రెఫరెన్స్ చూపించడం ఫాస్ట్గా చెప్తాను, కొద్ది నిమిషాలు. ఒక స్త్రీని చూద్దాం మనం. ఏ స్త్రీని అంటే పాపాత్మురాలైన స్త్రీ అని ఉంటుంది లోక సువార్తలో 7వ అధ్యాయంలో. ఆ స్త్రీ ఆ పేరు రాయబడలేదు, కానీ పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడింది. ఆ స్త్రీ అంటే ఆమె పాపాలు ఒప్పుకుందంట. ఎలా ఒప్పుకుందంటే ఆయన పాదాల దగ్గర ఒప్పుకుందని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంటికి భోజనానికి వెళ్తే అక్కడికి యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారని తెలుసుకుంది ఈమె. మీకు అర్థమైందా? తెలుసుకుని ఆ ముందు వైపు రావడానికి ఆయనకి ముఖము చూపించలేకంట వెనక తట్టు వచ్చి ఆయన పాదాల మీద పడిందంట. పాదాల మీద పడి
తన కన్నీటితో తన పాదాలు కడిగిందంట. హల్లెలూయా. ఏ నీటితో? తన పాదాలు కడిగి తన తల వెంట్రుకలతో తుడిసిందంట. అర్థమైందా? ఇప్పుడు ఈమె ఎందుకు కడిగింది, ఎలా కడిగిందంటే తన హృదయంలో ఉన్న పాపాన్ని ఒప్పుకుంది. ఎవరి దగ్గర? బలిపీఠము దగ్గర. ఆకాశము నీ సింహాసనం, ఈ భూమి నీ పాదపీఠము. ఏంటంటే ఆకాశము ఆయన సింహాసనం అంటే భూమి. ఇప్పుడు మన పాపాలు ఎక్కడ ఒప్పుకోవాలి? ఆయన పాదాల దగ్గర. ఎక్కడున్నాయి ఆయన పాదాలు? భూమి మీద ఉన్నాయి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఆయన పాదాల దగ్గర మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇందాక ప్రార్థన చేయమంటే ఎంతమంది కన్నీరుతో ప్రార్థన చేయగలిగారు? మరి ఇప్పుడు మీ ప్రార్థనని ఒప్పుకుంటాడా? చెప్పాలి. కన్నీరు విడవాలి, గుండెలు బాదుకొని రొమ్ము కొట్టుకోవాలి. అయ్యా నా ప్రార్థన మీరు ఆలకించండి ప్రభువా. నాలో ఉన్న మొదటి ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు లోకాసు వార్తలో. ఒక వ్యక్తి ఎవరు? పరిసయ్యుడు. ఇంకో వ్యక్తి ఈ పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నారు. అందరూ ఇప్పుడు నేను ఇస్తున్నాను చేస్తున్నారు. కానీ శంకర ప్రార్థన ఎవరైనా చేస్తున్నారా? ఆయన ఏమన్నాడు? ఏం చేశాడు ప్రార్థన? అయినా శంకర ఏం చేశాడు ప్రార్థన? అయ్యా ఆకాశం వైపు నేను యోగ్యుని లేనయ్యా అన్నాడు. పాపిని అన్నాడు ఆయన. ఈరోజు ఆ ప్రార్థన మన దగ్గర ఉందా? మన జీవితాలు ఇంకా ఎందుకు ఇలాగ ఉండిపోయినాయి అంటే ఒప్పుకోవలసిన దాన్ని మనం ఒప్పుకోవట్లే. హల్లెలూయా. ఒప్పుకోవలసింది ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా పాపం చేస్తున్న వారే. అయ్యా మరి పాపాలు చేసామంటే పాపాలు ఎలా ఒప్పుకోవాలని మీరు అడిగారు అనుకోండి, మన పుట్టుక ఎలాగా? పాపంలో పుట్టాం. మరి యేసు ఎలా పుట్టాడు? పరలోకమును విడచి ఆయన దిగి వచ్చినాడు భూమికి. ఎలా వచ్చాడు? పరిశుద్ధాత్ముడిగా లోకానికి వచ్చాడు. ఎక్కడి నుండి? పరలోకం నుండి విడిచి భూలోకానికి పరిశుద్ధుడిగా వచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా కన్య గర్భాన జన్మించాడు ఆయన. మనం ఎలా జన్మించామంటే స్త్రీ పురుషుడి కలయిక ద్వారా జన్మించాం. చీకటి కార్యాలు చేసినప్పుడు జన్మించాం. అవునండి, దేవుడు జతపరిచిన కదా, వారు సంసారం చేస్తున్నగా పుట్టామంటే మీరు సంసారం పాపం చేస్తున్నాను. సంసారం అంటే స్త్రీ పురుషుడు కలయిక ద్వారా పుట్టాం. కానీ నా యేసు ఎలా పుట్టాడు? స్త్రీ ద్వారా పుట్టాడు. పరిశుద్ధాత్మ ఆమె గర్భంలోకి వెళ్ళింది. ఇప్పుడు నీ గర్భంలోకి నీ భర్త నీవు మనం పడుకున్నప్పుడు, లేకపోతే భార్యాభర్తలు పడుకున్నప్పుడు, వారు సూచిస్తున్నప్పుడు తన ప్రియులు నిద్రించుచుండగా అంటే వారి సంసారం చేస్తుండగా అని రాయబల్ల బైబిల్లో 128 కీర్తనలో 127 కీర్తనలో వీరు వారి కోరికలు తీర్చుకున్న తర్వాత. ఎందుకు అంటే మీరు పాపంలో పడకూడదని వివాహ వ్యవస్థ ఏర్పాటు చేశారు. కానీ అది పెద్ద అసలు దానికి లేదు. పౌలు అంటాడు ఒకవేళ మీరు వివాహం చేసుకోకపోతేనే మంచిది అంటాడు కదా. అంటే చాలామంది కూడా హోసనా మినిస్ట్రీస్ ఉంటారు, సేవకులు వివాహాలు చేసుకోరు. స్త్రీలు కూడా పురుషులు కూడా ఒక సమర్పణ చేసుకుంటారు. అయితే మన సమర్పణ ఎవరితో ఉండాలి అంటే దేవునితో ఉండాలి. ఆయనతో సహవాసం చేసినందుకు మేలు సమాధానం అన్నాడు. అయితే ఈ పాపాత్మురైన స్త్రీ ఏం చేసిందంట? తన పాదముల మీద పడి కన్నీటితో తన పాదములు కడిగింది, తన తల వెంట్రుకలతో తుడిసింది. దాని అర్థం ఏంటంట? అర్థం చేసుకుందాం. దాని అర్థం ఏంటంటే తన హృదయంలో ఉన్న పాపాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టి ఒప్పుకుంది. తల వెంట్రుకలతో తన తలంపులను మార్చుకుందామే. అర్థమైందా? తన తలంపులన్నీ మార్చేసుకుంది. వెంటనే ప్రభు అన్నాడు, కిందకి చదువుకుంటూ వస్తే నీ విస్తార పాపములు క్షమించబడినవి. ఈరోజు నీ పాపములు క్షమించబడిన ఇంటికి వెళ్ళాలి. హల్లెలూయా. ఏదో వచ్చాము, దైవజనులు వచ్చారు, మీటింగ్కి వచ్చాం, వర్తమానం విన్నాం, పాటలు పడమని కాదు. మనం ఒప్పుకునేదాన్ని ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టి వెళ్ళగలిగితే నీ ప్రార్థనలన్నీ సఫలమవునుగాక. ఏది ఒప్పుకోకుండా ఏది విడిచిపెట్టుకోకుండా నువ్వు వెళ్తే ప్రయోజనం ఏముంది? నువ్వు దేవుని మందిరంలో గడిపాను నేను సంతోషించడానికి అసలు దానికి అర్థమేమైనా ఉందా? అందుకే చాలామంది కుటుంబాలు ఎలా ఉన్నాయి తెలుసా? పెంట కుప్పల వలె ఉన్నాయి. సమాధానం లేదు, శాంతి లేదు, అసమాధానం. ఎందుకు అంటే వారిలో క్రీస్తు లేడు. ఆయన రక్తం చేత కడగబడలేదు. నీటి మూలంగా బాప్తిసం పొందేస్తానని భ్రమలో బ్రతుకుతున్నావు. కానీ నీటి మూలంగా పొందిన బాప్తిసము అది ఏమంటారు?
చెల్లదు. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను యేసయ్య ఏదైతే బాప్తిసం పొందాడో ఆ బాప్తిసం నువ్వు పొందగలిగితేనే ఆయన దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే మార్గంగా సత్యంగా జీవముగా వచ్చిన యేసయ్యను మాత్రమే వెంబడించాలి. మనం ఎవరిని వెంబడిస్తా ఉన్నాం? పౌలు అంటాడు, మనుషులు పెట్టు పద్ధతులను దైవోపదేశములుగా. అర్థమైందా అమ్మా? మీరు బల్లారాధనకి వైట్ డ్రెస్ వేసారనంటే వైట్ డ్రెస్ వేసుకొచ్చేస్తారు కదా, కరెక్ట్ కామన్ ఇది కదా. ఈ సత్యాన్ని మీరు నేర్చుకోవాలి, ప్రతి సంఘం నేర్చుకోవాలి. ఏంటి అంటే వైట్ డ్రెస్ వేసుకో. ఆ డ్రెస్కున్న వాల్యూ తెలుసా నీకు? అది చిన్న మచ్చ నాకు కనపడిపోద్ది దాని మీద కదా. మరి పైన వస్త్రము తెల్లగా ఉంటే కాదు, లోన వస్త్రం నీ హృదయంలో డాగు మచ్చ ఎక్కడ చూసుకోమన్నాడు. హల్లెలూయా. మరి లోన ఉన్నది ఏమన్నా తొడగలిగావా? ప్రభురాత్రి సంస్కార ఆరాధన తీసుకుంటూ వచ్చేస్తున్నావు. తను పరీక్షించుకోమన్నాడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 11:26 నువ్వు పరీక్షించుకుంటున్నావా? నీ పాపాలను విడిచిపెట్టావా? అంటే చాలామంది అనుకుంటున్నారు నీ విస్తార పాపాలు క్షమించబడతాయంటే నేను పాపం చేయడము ప్రార్థన చేయడము, పాపం చేయడము ప్రార్థన చేయడం అనుకున్నారు. పాపము అది చెల్లదు. ఒకసారి ఒప్పుకున్న తర్వాత దాని వైపు చూడకూడదు. ఈ బలారాధన కార్యక్రమాలు చాలామంది ఏ విందు పెడుతున్నారు చెప్పండి? ఏ విందు పెడుతున్నారు అయిపోయిన తర్వాత? ఆ ప్రేమ విందులో ఎవరు పాల్గొనాలి చెప్పండి అసలు? మామూలుగా ప్రభునందు విశ్వసించి యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు మాత్రమే అందులో పాల్గొనాలి కదా, ఆ విందులో. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు అందరూ మారు మనసు పొందినోళ్ళేనా? కాదు. కొన్ని సగము వంతుంటారు. అయితే ఇప్పుడు వీరితో పాటు వాళ్ళు కూడా దాన్ని తినొచ్చా? అసలు వాస్తవానికి మత్తయి సువార్త కానివ్వండి, లేకపోతే ఆదికాండం నుండి మలాకి వరకు కానీ, మత్తయి సువార్త నుండి యోధ ప్రకటన తీసినది ప్రత్యక్షత కానీ ఎక్కడన్నా ఆ విందు రాయబడి ఉందా? కొన్ని విందులు ఉంటాయి, ఆ విందు కోసం ఈ విందు కోసం మాట్లాడుతున్నాను. రాయబడి ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు అలా చేయమని చెప్పరా అంటే నేను ఏ బోధ చేయట్లా, ఆది అపోస్తుల బోధ మాత్రమే వినపడుతుంది. హల్లెలూయా. కలిపి చెరుపు బోధ ఇక్కడ ఉండదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడితే నేనైతే కాదు, నేను సన్నాసిని, ఒకప్పుడు తాగుపోతున్నాను. నేను తాగని సిగరెట్, కాల్సిన సిగరెట్ లేదు, తాగని బ్రాండ్ మందు లేదు. అర్థమైందా? ఎందుకు ఇలా మార్చబడ్డాడు అంటే నేను మార్చబడాల, నన్ను మార్చుకున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఆయన మార్చుకుంటేనే నువ్వు నిలబడగలుగుతావు, ఆయన నిలబెడితేనే నువ్వు నిలబడగలుగుతావు. ఒక నీ సొంత ప్రయత్నాలు ఇక్కడ చెల్లవు. అర్థమైందా? ఇప్పుడు ఎక్కడైనా రాయబడి ఉందా అంటే రాయబడి లేదు. ఇది ఎవరు పెట్టారు పద్ధతులు? మనుషులు పెట్టారు. ఎందుకు పెట్టారంటే వారికి ధన సమృద్ధి కలిగి వారి సంఘాల డెవలప్మెంట్కి. సంఘాలు ఎత్తబడతాయా? సంఘం ఎత్తబడద్దా? సంఘాలు ఎత్తబడతాయా? సంఘం ఎత్తబడద్దా? సంఘం ఎత్తబడద్ది. ఏ సంఘం? అది వధువు సంఘము, అది సార్వత్రిక సంఘము అనే రక్తము చేత కడగబడిన సంఘం ఎత్తబడద్ది. కానీ ప్రతి సంఘాలంటే ఈ డినామినేషన్స్ మనం పెట్టుకున్నాయి. కానీ ఈ విందు ఎవరు పెట్టారు? కానీ సంఘాలను నాశనం చేస్తారు. ఎవరు పెట్టాడు? అపవాది మాట విని తినకూడని ఫలము తిని చెట్టు చాటున దాగెను ఆదాము. ఎక్కడ? ఆదిలో తినేసారు ఫలం, ఆ పాపపు పండు. ఆ పాప పండు తినడాకే చాలా జనం వస్తున్నారు. కానీ ఏ పండు తినడానికి రావట్లేదు, ఆత్మ ఫలాలు తినడానికి ఎవరో రావట్లేదు. రా అంటున్నాయి. కానీ ఇడు అన్నాడు ఇలా వచ్చే. అక్కడ ఏదైనా వనంలో ఇద్దరు ఉన్నారు. ఆదాము నుండి అవ్వ వచ్చింది కానీ అవ్వ నుండి ఆదాము రాలా. ఈమె వెళ్ళింది విలాసానికి పక్కకి. రా అన్నాడు. అపవాది నిన్ను కూడా పిలుస్తున్నాడు. అర్థమైందా? ఇక్కడ ఆదాము మొదటి వాడు కానీ అవ్వ మొదటిది కాదు. ఆదాము తప్పు చేయలేదు, ఆదాము నుండి వచ్చిన అవ్వ తప్పు చేసింది. అది సంఘం. అయితే ఆమె అతిక్రమం వల్ల మొత్తం ఏమైపోయింది? కలుషితం అయిపోయింది. ఈరోజు కూడా అలాగే కలుషిపోతుంది. నువ్వు సార్వత్రిక సంఘంలో, నువ్వు ఆయన రక్తం చేత కడగబడిన సంఘంలో ఉన్నావు కానీ నువ్వు ఎవరితో స్నేహం చేయట్లేదు. దేవుడితో స్నేహం చేయట్లేదు, సేవకుడితో స్నేహం చేయట్లా. గుర్తుపెట్టుకో, సేవకుని అనుసరించాలి. నీకు మాదిరి ఎవరు? ఇక్కడ సేవకుడికి మాదిరి ఎవరు? దేవుడు.
నువ్వు సేవకుని అనుసరిస్తున్నావా? మార్గం, సత్యం, జీవం. నువ్వు జీవానికి వెళ్తావు. నువ్వెవరిని అనుసరిస్తున్నావు? నన్ను కాదు అనుసరించవలసింది. నీ సంఘ దైవజన్ని ఆయన మాట, ఆయన బోధన త్రోసివేయకూడదు. నీకోసం ప్రార్థన చేసేవాడు ఆయన. నీకు ఏడిస్తే ఆయన ఏడ్చేవాడు ఆయన. నీకు కష్టం వచ్చినప్పుడు నిన్ను ఓదార్చేవాడు ఆయన. ఆయన తండ్రి మాటల ద్వారా నిన్ను ఓదారుస్తాడు, ఆయన మాటలు కాదు. మరి లోబడుతున్నావు అంటే ఎవరో పెట్టినాయి బాబా, పాస్టర్ గారు బాగా చెప్తారండి బాబా. అసలు ఆ బోధ వింటేనే మాకు ఎక్కడ చెప్పాడు? ఆయన బైబిల్ వేరా? ఆయన బైబిల్ వేరంటారా? అసలు మనం చేయవలసింది చేయట్లా. ఇక్కడ ఏముందంటే మన వద్దాం, ట్రాక్ వద్దాం. ఈ పాపాత్ములైన స్త్రీ ఏం చేసిందంటే ఆయన పాదాల దగ్గర పడిపోయి ఏం చేసింది? తన కన్నీరుతో, అంటే ఎప్పుడైతే ఆయన మందిరంలోకి వచ్చి నువ్వు కన్నీరు విడుస్తావో, గుర్తుపెట్టుకో, ఆయన మందిరంలోకి వస్తే కన్నీరు విడుస్తావో. ఎలా విడవాలంటే, కన్నీరు నీకు ఎలా వస్తుంది అంటే నీ హృదయంలో ఉన్న పాపము విడిచిపెట్టినప్పుడు వస్తుంది. అయ్యా 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 నన్ను దర్శించిన పాపాలు మీరు క్షమించండి ప్రభువా అన్నప్పుడు, ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకోగలుగుతావో ఆటోమేటిక్గా నీ కన్నీరు, నీ కళ్ళంటే ఏమొస్తుంది? నీరు వస్తుంది. ఆ నీరు ఎక్కడికి వెళ్తుంది? ఆయన పాదాల దగ్గర పడుతుంది. ఎక్కడ? నువ్వు కూర్చున్న స్థలము. ఈ భూమి మీద ఎవరి పాదాలు ఉన్నాయి? ఆయన పాదాలు ఉన్నాయి. మరి కన్నీరుకి అర్థమైన పాదాలు ఏమని అడిగితే మనమున్న స్థలంలోనే పాదాలు ఉన్నాయి. హల్లెలూయా. నీ తలంపులో మార్చుకోవాలి, నీ తలంపులు మార్చుకోవాలి, నీ ఉద్దేశాలు మార్చుకోవాలి. అందుకే ఒకటి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకుని నీటి మూలంగా బాప్తిసం పొందుతావో నీ పాపాలు క్షమించబడి ఆత్మ మూలంగా పైకి వస్తావు. అప్పుడు సహవాసము కలిగి ఉండాలి. సహవాసం కలిగి ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు వస్తుంది. ఎప్పుడైతే ఆయనతో సహవాసం కలిగి ఉంటావో ఆయన అభిషేకము, ఆయన ఆత్మ నిబుదలు నీకు వస్తాయి. అప్పుడు నువ్వు పాపము జోలికి వెళ్ళవు. నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వేదో నామకార్థంగా బాప్తిసం పొందేసావు, నామకార్థ జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు. నీ దగ్గరికి దేవుని ఆత్మ ఎలా వస్తుంది? నీ పాపాలు ఎప్పుడు ఒప్పుకున్నావు? నీ పాపాలు ఎలా క్షమించబడతాయి? నీ ప్రార్థన ఎలా ఆలకిస్తాడైనా? నీకు భూములు వచ్చేస్తాయి, లేకపోతే ఆస్తి వచ్చేసింది, లేకపోతే ఇల్లు కట్టేశాను. అయ్యా నేను బాప్తిసం పొందిన తొలి దినాల్లోనే ఒక ప్లాట్ కొన్నాను. ఎక్కడిది? అది భూ సంబంధమైంది. నువ్వు బాప్తిసం పొందిన తొలి దినాల్లోనే ఒక ఆత్మ తీసుకొచ్చావా? అది ఆత్మ సంబంధమైంది. నువ్వు పొందిన మేలు, నువ్వు పొందిన శక్తి నీ ఇతరులకు కనపరచాలి. అమ్మా నా యేసయ్య గొప్పవాడు, ఆయన రక్తం చేత కడగబడిన తర్వాత నేను హ్యాపీగా ఉన్నాను. ఆయనతో సహవాసం చేసిన తర్వాత నేను చాలా అద్భుతాలు నా ద్వారా దేవుడు చేయించుకున్నాడు, లేకపోతే నాతో దేవుడు ఉన్నాడు, నాకు సమాధానం ఇచ్చాడు. ఎప్పుడు వస్తుంది సమాధానం మీకు? లోకాసువార్త 2:14 సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు. మరి నీ ప్రార్థన ఎలాగ ఆలకించేశాడు? నీకు ఏంటి భూ సంబంధమైందంటే ఈ భూ సంబంధ ఆత్మఫలాలు కాదయ్యి. ఏంటయ్యి? నువ్వు కష్టపడ్డావు. ఈ భూ సంబంధంగా ఈ భూములు ఉంటాయి, ఈ భూములన్నీ అలాగ ఉంటాయి. నువ్వు ఉంటావా? ఎందుకుంటావు మరి? ఈ షర్ట్ ఉంటుందా అని చచ్చిపోతేనే? ఈ కాల్చడం ఉంటుందా? నా ఒంటి మీద బట్ట ఉంటుందా? ఇవన్నీ ఎక్కడి? మట్టి నుండి, భూమి నుండి వచ్చినాయి ఇవన్నీ కూడా. మనం దేన్ని ఆశించున్నాం? ఇప్పుడు ఇక్కడ నుండి మృతమైపోయేదాన్ని ఆశించడం, కానీ పైకి వెళ్ళి ఆత్మను బలపరచలేకపోతున్నాం మనం. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలనే మార్గంలో అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలి? అగ్ని బాప్తిసం పొందాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నీ పాపాలు విడవబడి అయ్యా నేను పాపుని అని ఒప్పుకున్నావో అని అన్నాడు, ఎంత ఘోర పాపుని నేను క్షమిస్తాను. ఆ రకంగా ఆ స్త్రీ చేయగలిగింది. ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు ఈ మధ్యాహ్నం చేయగలుగుతావా? చాలామంది కూడా విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టరు. భూ సంబంధమైనగా నేను ప్రార్థన చేస్తే మా కొడుకు పెళ్ళి అయిపోవాలి, ప్రార్థన చేయకపోతే అవదా? అర్థమైందా? నేను ప్రార్థన చేస్తావు మగ పిల్లడు పుడతాడు, నువ్వు ప్రార్థన చేయకపోతే పుట్టడా? అది గర్భఫలం ఇచ్చేవారు ఎవరు? దేవుడు. మరి నువ్వు ప్రార్థన చేస్తే ఇచ్చానని చెప్తున్నావు ఏంటి? ఆయనకి తెలుసు ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఆపాలో. ఎవరికి ఆపుతాడు తెలుసా? గర్భఫలం. మందసాన్ని తీసుకొస్తాను, ఊరేగిస్తూ వస్తున్నారు. దావీదు ఊరేగిస్తూ వస్తూ ఉంటే తన భార్య సౌలు కుమార్తె అనే మీకాలు ఏం చేస్తుందంట? మనసులో హీనపడుతుందంట. ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ మందసాన్ని తీసుకువస్తూ ఉంటే ఈమె నీచపరిచిందంట హృదయంలో. తన గర్భాన్ని దేవుడు మూసాడు. ఎవరికి గర్భాలు మూసేస్తాడు తెలుసా? పరిశుద్ధాత్మను దూషించే వారికి. హల్లెలూయా.
అర్థమైందా? మనిషి కుమారుని కొట్టినా తిట్టినా పాపక్షేమం ఉంది, కానీ పరిశుద్ధాత్మను దూషించే వరకు ఈ యుగమందైనను రాబోబు యుగమందైనను పాపక్షేమం లేదన్నారు. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో నువ్వు లేచి రేయి మాడుజామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయంలో కుమ్మరించుము. కింద అంటున్నాడు ఎలా కుమ్మరించాలంట? ప్రభు సన్నిధిని. ఇప్పుడు ఏ జాము అని చెప్పాడు అక్కడ? ఏ జాము చెప్పాలి? ఇప్పుడు మీరు ఆ జాము ఎప్పుడు చెప్పాలి? నేను చెప్పేస్తాను, చెప్పానా? రేయి మాడుజాము అంటే ఎప్పుడు అమ్మా? సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు మొదటి జాము, 9 గంటల నుండి 12 గంటల వరకు రెండో జాము, 12 గంటల నుండి 3 గంటల వరకు మూడో జాము, 3 గంటల నుండి 6 గంటల వరకు అక్కడ. అప్పుడు ఆయన ఎప్పుడు నుండి ఎబ్బేకు రేవు దగ్గర ఆయన పాదాల పట్టిన వదలలేదు. ఆయన్ని ఎవరు వదలలేదు? యాకోబు వదలలేదు. ఆరైపోతుంది టైం దగ్గరికి వచ్చేసరికి ఆయన ఆశ్రయించాడు. నువ్వెవరు? ఇశ్రాయేలు అని మార్చేశాడు ఆయన. ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలుగా మార్చబడుతున్నావా? ఎప్పుడు చేయాలి ప్రార్థన? రేయి మొదటి జామున 6 గంటల నుండి 9 గంటలకు భయంకరమైన జాము. అది నేను వివరించిన టైం లేదు కాబట్టి. ఆ సమయంలో భయంకరమైన పాపం జరుగుతుందంట. ఎప్పుడు? సాయంత్రం 6 to 9 లోపల భయంకరమైన పాపం జరుగుద్ది. ఆ భయంకరమైన పాపాలు మీకు ఆల్రెడీ తెలుసు, నేను వివరించిన తర్వాత దేవుని చేతి మీద ఎప్పుడైనా దేవుడు సమయం ఇస్తే దాన్ని వివరించవచ్చు. ఆ పాపాలు చేసే సమయంలో నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేయాలంట? పిల్లల కోసం చేయాలి. ఎందుకు చేయాలో ఇర్మియా ప్రవక్త చెప్పాడు. చూడండి తీన్ ఫాస్ట్గా ఎందుకు చేయాలో ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు. 8వ అధ్యాయం మనకు చూడండి ఒకసారి. ఆ టైంని ఎందుకు చేయాలో 9వ అధ్యాయము 21వ వచనం తీశారు అందరూ. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరములలో ప్రవేశించుచున్నది. హల్లెలూయా! మరణము మన కిటికీలు. ఏ కిటికీలు? మనమే. ఇది ఒక ఇల్లు. ఏది? సామెల పిన్న ఒక ఇల్లు. కిటికీలే ఎలాగొస్తుంది? ఇది నీ నోటి ద్వారా చేసిన పాపం, చెవుల ద్వారా విన్నది. మీకు అర్థమవుతుందా? ఇక్కడ స్త్రీల కోసమే మాట్లాడాడైనా. ఇది ఈ 9వ అధ్యాయం చదివితే 17వ వచనం, సైన్యములకు అధిపతిగా యెహోవా ఎలాగో సెలవిచ్చున్నాడు ఆలోచించుడి, రోదనము చే స్త్రీలను కనుగొనుడి. హల్లెలూయా! రోదనము చే స్త్రీలను, గుండెలు బాదుకుని కన్నీరు విడిచి ప్రార్థన చేసే స్త్రీలను కనుగొండి. ఎవరున్నారు స్త్రీలు చెప్పారు? ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరిగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ. ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచును చెడుగా తిప్పి, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచును చెడుగా తిప్పి రెచ్చగొట్టే పనులేమనమ్మా, చిచ్చు పెట్టబోకే చిన్నమ్మా. ఏం చేయాలంట? ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏది చెయ్యాలి? రోదనము చేయ నేర్చుకోవాలి, రోజించడం నేర్చుకోవాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, కొండలు చెప్పడం కాదు. నువ్వేం చేస్తున్నావు? నీ ఇంటి విషయాల కొరకు ప్రభు దగ్గరకు చెప్పవలసింది పోయి పక్క విషయాలు తెచ్చుకున్నావు. శాపము నీ నోటితో తెచ్చుకుంటున్నావు. నువ్వేం చేయాలి? నీ పసిపిల్లల ప్రాణం కొరకు రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని కుమ్మరించండి. అక్కడ దాని కింద రాస్తుంది, నీ పసిపిల్లల ప్రాణం కొరకు చేయగలుగుతున్నావా? విస్తారమైన పనులు చేసేది ఎప్పుడు మీరు? అప్పుడు వరకు టీవీ ముందు, అప్పుడు వరకు 6 గుమ్మాలు 7 గుమ్మాలు కూర్చుని ఊరంతా తిరిగి ఆ సమయం వచ్చేటప్పటికి పనులు చేసుకునే వాళ్ళు కొంతమంది, ఆ సమయం వచ్చినప్పుడు వేరే పనులు చేసుకునే వాళ్ళు కొంతమంది. రెండో జాము 9 గంటల నుండి 12 గంటల వరకు ఎవరు తిరుగుతారు? దొంగలు తిరుగుతారంట. ఎవరు తిరుగుతారు? పచ్చిగా చెప్పన, మొదటి జాము 6 గంటల నుండి 9 గంటలు వ్యభిచారులు తిరుగుతారంట. 9 నుండి 12 గంటల వరకు దొంగలు తిరుగుతారంట. 12 నుండి 3 గంటల వరకు అపవాది తిరుగుతాడంట. 3 గంటల నుండి 6 గంటల వరకు దేవదూతలు తిరుగుతాయంట. అర్థమైందా? మీరు లేచి చేయండి. 3 గంటల నుండి ప్రార్థన. ప్రభు మీ ప్రార్థన అలా దూతల దగ్గర తీసుకుపోతాయి, ప్రభు దగ్గర తీసుకుపోతాయి దూతలు వచ్చి. అర్థమైందా? చాలామంది నేను దయ్యాలు తిరిగే సమయంలో వాక్యాలు పెడతాను. 12 గంటలు పెడతాను నేను వాక్యాలను. నాకు ఒక మెసేజ్ వచ్చింది నాన్న, అయ్యా మీరు
12 గంటలకి మెసేజ్ పెడితే మా భర్త ఊరుకోడండి, మా తల్లిదండ్రులు ఊరుకోరండి. ఏమనుకుంటారండి వాళ్ళు? 12 గంటలకు లవ్ లెటర్ రాశాను నీకు, అర్థమైందా? 12 గంటలకి నీ దగ్గరికి వచ్చాడా ఎవరైనా? అర్థమవుతుందా? పచ్చిగా చిత్రం లైవ్ కూడా ఉంది ఇది, అర్థమైందా? 12 గంటలకి ఎందుకు పెడతానంటే అపవాదిని శీఘ్రంగా తొక్కలేస్తున్నామలో. నేను చెప్పే వాక్యము, నేను పెట్టే వాక్యం ఎప్పుడు పెడతానంటే 12 గంటలకు పెడతాను. నాకు నిద్ర లేకపోతే నా భార్య తిడద్దు, ఎందుకంటే పడుకున్నాను. ఒక్కో సమయంలో 12 గంటలు పెడతా, సరే 3ంటికి పెడతాను, లేచిపోతాను టైంలో మెలుగుగా ఉంటాను కాబట్టి. అయితే అప్పుడు ఎందుకు పెడతానంటే అపవాదులు త్రొక్కాలి. దేని చేత? వాక్యం అనగా ఎవరు? నువ్వు 12 గంటల వాక్యం వస్తుంది, ఒకవేళ ఆ 12 గంటలకే నీకు ఏమన్నా నీరసం వస్తుందేమో, ఆ వాక్యం బ్రతికిస్తుందేమో, మాటని బ్రతికిస్తుందేమో. అర్థమవుందా? అంటే మనుషులు ఎలా తయారంటే స్వార్థపూరితమైన వాళ్ళు, అపవాదిని తొక్కేవారు కాదు. వీరే అపవాదులా తిరుగుతున్నారు. 12 గంటల నుండి 3 తిరుగుతుంటారు కదా, దయ్యాల్లా తిరుగుతారు కదా. మంచి నిద్రపోయే టైంలో అపవాది స్వేచ్ఛగా తిరిగే సమయాన్ని మనం అపవాది కోసం ప్రార్థన చేసేయ, పరిశుద్ధాత్ముడు అపవాదిని బంధించండి అయ్యా, మా గృహంలో చేరకుండా. ఈరోజు మనమే అపవాదుల వలె తిరుగుతూ ఉన్నాం. అసలు అపవాది నిన్నేం చేద్దాం? అపవాది ఎవరి మీదకి వస్తుంది చెప్పండి? అపవాది ఎవరి మీదకి వస్తుంది చెప్పండి? దేవుని పిల్లల దగ్గరికి వస్తుంది. అది ఏ విధంగా చెడిపాలని. లోకంలో ఉన్న దగ్గర అపవాది రాదు, లోకంలో ఉన్న వాళ్ళ దగ్గర రాదు. ఎందుకంటే ఇద్దరు సమానం కాబట్టి. మీకు అర్థమవుతుందా? ఇద్దరు సమానం కాబట్టి. చూడండి, అయ్యా మేము ప్రార్థనకి వెళ్తున్నాం, కానుకలు ఇస్తూ ఉన్నాం, ఉపవాసాలు ఉంటూ ఉన్నాం, మా జీవితాలు ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నాయి అని ప్రశ్న వేస్తారు కంపల్సరీ. క్రైస్తవులను కంపల్సరీ ప్రశ్న ఉంటుంది. అవతల వాళ్ళు మరి ప్రార్థనకు రారు, ఉపవాసాలు చేయరు, కంచోపు భయంకరంగా తిరుగుతారు, వారు ఆశీర్వదించబడుతున్నారు. ఈ ఆశీర్వాదం కారణం అసలు ఏంటి? వ్యత్యాసం ఏంటి? వాళ్ళేమో భూ సంబంధంగా ఆశీర్వదించబడుతున్నారు, వాళ్ళు దేవుని పిల్లలు. ఎవరు? మందిరం వెలుపటి వాళ్ళు. మందిరము లోనున్నవారు శరీరశాఖం. ఇటు దేవుడు కావాలి, ఇటు దయ్యము కావాలి, లోకము కావాలి. అంటే వీరి హృదయము నలగొట్టబడలేదు, వీరికి మారు మనసు లేదు. కానీ అవతల వాళ్ళు ఒకే తాట్లో ఉన్నారు, ఇది సత్యం అని నమ్ముతున్నారు. వారు ఆశ్రయించబడుతున్నారు, వారు ఉపవాసాలు ఉంటారు, చక్కగా ఆరాధిస్తారు. వాళ్ళు ఇది నిజం, ఇది సత్యం అని ఆరాధిస్తారు కాబట్టి వారు ధన్యులు. అందుకే ప్రభు అంటారు, నాకు ఇక్కడ ప్రజలు ఉన్నారంటాడు ఆయన. నేను అన్యజనులని సమకూరుస్తున్నాడు కానీ, నశించిపోతున్న అన్యజనులను సమకూరుస్తున్నాడు కానీ ఆయన ఎరిగిన వారిని సమకూరుతానని చెప్పలా. దానికి సాదృశ్యంగా ఒక వాక్యం ఉంది. 99 గొర్రెలు, 100 గొర్రెలు ఉంటే 99 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది. చక్కటి ఉపమానం చెప్పారు ఆయన. ఇప్పుడు ఏ గొర్రె దగ్గరికి వెళ్ళాడు ఆయన? తప్పిపోయిన దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు 99 గొర్రెలకి ఏంటి ఆయన కాపలా ఏం పెట్టలేదు అక్కడ. అంటే 99 గొర్రెలు అక్కడ ఉన్నాయి కానీ తప్పిపోయిన దగ్గరికి వెళ్ళాడు. కానీ మనం కూడా ఏం చేయాలంటే తప్పిపోయిన వారిని తీసుకురావడానికి ప్రయత్నించాలి. కానీ మనం ఆహారం ఉన్న వాళ్ళని, బట్టలు ఉన్న వాళ్ళకి మనం చేయవలసిన పని ఏమీ లేదు. మనం ఏం చేయాలి? చెయ్యవలసిన దాన్ని చెయ్యము, అక్కర్లేని దాన్ని చేస్తూ ఉన్నాం. కాబట్టి మన హృదయాలు, మన బ్రతుకులు అలాగే ఉన్నాయి. కానీ ఆ బ్రతుకులో సంతోషం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేకుండా ఉంది. ఇక్కడ అంటున్నాడు ఈ మొదటి జాము భయంకరమైంది. దేనికోసం ప్రార్థన చేయాలంట? నీ పసిపిల్ల ప్రార్థన ఇచ్చి విలాపవాక్సాలకు వచ్చింది, అయిపోయింది విలాపవాక్సాలు. నువ్వు లేచి రేయమాడు జామున మొర్ర పెట్టుము, నీళ్ళు కుమ్మరించట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మోర్చిల్లుచున్నారు. చూసారా? మీ పిల్లలు ఎక్కడున్నారు ఇప్పుడు తెలుసా మీకు? ఏం చేస్తున్నారో తెలుసా? నా పిల్ల బంగారం అండి, నా కొడుకు బంగారం అండి. ఏం చేస్తున్నాడో తెలుసా? నీ పిల్లల పక్కన పడుకున్నావా? నీ పిల్లల్ని చేతబట్టి ఎప్పుడైనా దేవుని వాక్యం నేర్పావా? నీ పిల్లల్ని పక్కనకి చెప్పి పోతున్నావా? అన్నం తిన్నావా ఎప్పుడైనా? అర్థమైందా? నీ పిల్లలకి ఎప్పుడు పడుకున్నాడో తెలుసా? నీ కూతురు ఏం చేస్తుందో తెలుసా? తెలవాలంటే నీ హృదయం తెరవబడాలి. హల్లెలూయా! ఎప్పుడైతే నీ హృదయం తెరవబడద్దో నీ బిడ్డల కోసం ప్రార్థన చేయగలుగుతావు. అందుకే నీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదా అని ఇందాక న్యూస్ చెప్పింది నా భార్య. వాళ్ళ వదిన, వాళ్ళ కజిన్ అంటే ఎవరును,
ఆ హాస్టల్లో చదువుతున్నట్టు విజయవాడ కదా. వాళ్ళ అమ్మని అర్జెంట్కి వచ్చేయమని ఫోన్ చేశాడంట వైజాగ్లో. వాళ్ళ అమ్మ రేపు వస్తానని చెప్పిందంట. ఆ రాత్రి ఊరేసి చచ్చిపోయాడు. రాత్రి ఏం తిరుగుతుంది మనడు కూడా, అపవాది తిరుగుతుంది. మరి ఆ తల్లి ప్రార్థన చేసిందంటారా? అంటే నువ్వు ప్రార్థన చేసావంటే ఒప్పుకుంటుందా? అర్థమైందా? మనము ఒక్కరిని చెప్పడం కాదు, మనం చేయాలి. నిన్ను చూసి ఆ వెనక అమ్మ నేర్చుకోవాలి, ఆ అమ్మను చూసి ఆ కూతురు నేర్చుకోవాలి, ఆ కూతురుని చూసి ఆ చెల్లి నేర్చుకోవాలి, ఆ చెల్లిని చూసి ఆ పక్కన అమ్మ నేర్చుకోవాలి. మన జీవితాలే భయంకరంగా ఉన్నాయి, ఇతరులకి ఎలా నేర్పుతాం? ఇక్కడ అంటాడు విలపించే ప్రవక్త, భారము కలిగిన వాడు, బాధ్యత కలిగిన వాడు ప్రవక్త చెబుతూ ఉన్నాడు, నీవు లేచి రేయి మరుడు జమున మొరపెట్టాలి. నీళ్లు కొమ్మరించిన ప్రభు సన్నిధిని నీ హృదయం కొమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్చిల్చున్నారు. నీవు ఎవని ఎడల ఈ ప్రకారం చేసితువో యెహోవా దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాను ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుడు తగిన. ఎవరు భక్షిస్తున్నారు పిల్లలను? ఇప్పుడు ఎవరు భక్షిస్తున్నారమ్మా? ఎందుకు భక్షిస్తున్నారు? అర్థమైంది ఎందుకు భక్షిస్తున్నారంటే, వీరు దేవుడు స్త్రీని ఎలా చేశారంటే సంఘంగా చేశాడు. హల్లెలూయా. స్త్రీ ఎవరు? ఈ సంఘము, ఈ సంఘానికి భర్త ఎవరు? ఈ స్త్రీ ఎవరిని? భర్త అయిన క్రీస్తుని అంగీకరించట్లా. అర్థమైందా? ఎందుకు నీకు శ్రమలు వచ్చినాయి అంటే, నీ భర్తను, శిరస్సు అయిన భర్తను ఏం చేస్తున్నావు? నువ్వు చేర్చుకుంటలా. నీ శిరస్సు అయిన భర్తను నువ్వు చేర్చుకోగలిగితే నీ కుటుంబం ఎలా ఉంటుందంట? భార్య భర్తల కుటుంబం ఎలా ఉంటుంది? భర్త లేని కుటుంబం ఎలా ఉంటుంది? ఒంటరి జీవితం అన్న, ఒంటరిగా ఉండకూడదని కదా ఏం చేశాడు? మనల్ని జత చేశాడు. ఇప్పుడు ఈ భార్య భర్తలు కూడా ఒకటే, ఏక శరీరము అన్నాడు. మీకు అర్థమవుతుందా? ఇద్దరు కాదు. ఇప్పుడు నేనన్న భార్య ఎవరు? దృశ్యంగా ఇద్దరం కనపడతాం కానీ అదృశ్యంగా ఎవరు? మేము ఏక శరీరం కాబట్టి ఇద్దరు ఒకే మాటగా ఉంటాం. కానీ మనము ఇప్పుడు అదృశ్యమైన భర్తని మనం సంపాదించుకోవాలి. ఆయన ఎలా వస్తాడు మన దగ్గరికి? మనం పిలిస్తేనే వస్తాడు. ఎవరు ఆయన? పరిశుద్ధాత్మ దేవుడు, ఆదరణకర్త, మనకు ఆదరించేవాడు ఆయనే. పక్కింటోళ్ళు మనల్ని ఆదరించరు, మనల్ని ఆదరించేవాడు క్రీస్తు యేసు ప్రభువు వెళ్ళిపోతున్నప్పుడు మీ మధ్య ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన మీరు అంగీకరించాలి. ఎందుకంటే నేను రాబోతూ ఉన్నాను, మిమ్మల్ని సిద్ధపరిచేసేవాడు ఆయనే, మీ ఆత్మని బలపరిచేవాడు ఆయనే. అయితే మనం దేన్ని అంగీకరించట్లేదు? ఇప్పుడు పరిశుద్ధాత్మను అంగీకరించట్లేదు. నీ పాపాలు పోవాలంటే దేన్ని అంగీకరించాలి మనం? నీ పాపాలు ఒప్పింపజేసేది ఏది? ఆత్మ, పరిశుద్ధాత్మ. అందుకే ప్రభు అంటాడు, ఆనాడు ఒక స్త్రీని గుర్చేశారు. ఎవరైనా పాపాత్ములైన స్త్రీ తన కన్నీటితో ఏం చేసింది? పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తుడిసింది. ఈ మధ్యాహ్న సమయంలో నీ జీవితం, నా జీవితం ఎలా ఉందో ఒకసారి సరి చేసుకుందామా? చూద్దాం ఒకసారి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుని, ప్రభు ఎంతవరకు మాతో మాట్లాడావు ప్రభు, ఎంతవరకు ప్రభు మాతో మాట్లాడావు ప్రభు, నీకు వందనాలయ్యా. అయ్యా నీ సన్నిధికి వస్తూ ఉన్నాను, వెళ్తూ ఉన్నానయ్యా. నా హృదయం తెరవబడలేదేమో ప్రభు, నీ దాసుల ద్వారా మాతో మాట్లాడావు ప్రభు, నీకు వందనాలు. నువ్వు లేచి రేయి మాడుదామునా నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయమును కుమ్మరించమన్నావు ప్రభా, నీకు వందనాలయ్యా. ఇంతవరకు ప్రభా అయ్యా నా ఆత్మీయ జీవితంలో ప్రభా అయ్యా నీరు కుమ్మరించలేకపోయాను ప్రభా. అయ్యా నా జీవితంలో, నా హృదయంలో ఉన్న పాపాన్ని ఒప్పుకోలు చేయలేకపోయాను ప్రభా. ఈ మధ్యాహ్న సమయంలో దాసుని తీసుకొచ్చావు ప్రభా. ఈ దాసుని ఇక్కడికి రాడు ప్రభా, ఈ దాసుని మేము పిలవలేదు ప్రభా. అయ్యా నువ్వు దర్శనమిచ్చి ప్రత్యక్ష తీసుకొచ్చే మాతో మాట్లాడవు ప్రభా, నీకు వందనాలు. మాలో ఉన్న కొదువుగా ఉన్నది ప్రభా. అయ్యా నీ ఆత్మ సంచి కొరువైంద పరిశుద్ధాత్ముడా, నీ ఆత్మను నేను అంగీకరించాలి. నీ ఆత్మ నాలోకి రావాలి. పరిశుద్ధాత్మ నేను ప్రభా అంగీకరించితేనే అది వస్తుంది. అయ్యా నాలో ఉన్న పాపాన్ని విడిచిపెడతాను ప్రభా, ఈ నాలో ఉన్న పాపాన్ని విడిచిపెడుతున్నాను ప్రభా. అయ్యా మాలోనికి రండి నువ్వు అడగగలిగితే. ఆనాడు పాపాత్ములైన స్త్రీ తన పాపాలు విడిచిపెట్టింది, కన్నీరుతో తన పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తన పాదాలు తుడిచింది. వెంటనే సమాధానం ప్రభు ఇచ్చారు. నువ్వు చేసిన ప్రార్థనకు సమాధానం ఇంకా రాలేదు అంటే
నువ్వు విడిచిపెట్టవలసింది ఏదో ఉంది. ఈ మధ్యాహ్న సమయంలో విడిచిపెట్టు. ప్రభువునికి సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. అయ్యా నన్ను దర్శించు, నీ ఆత్మచేత నింపండి అయ్యా. ఆత్మ లేనివాడు నా వాడు కదన్నారు ప్రభు. అందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అన్నా ప్రభు. నీకు వందనాలయ్యా, స్తోత్రం. ఒక్కసారి నిర్దయపూర్వకంగా పరిశుద్ధాత్మలోనికి రండి అని అడగలుగుతావా? రండి ప్రభు, నా పరిశుద్ధాత్మలోనికి రండి అని అడుగుతావా? అదిగో ఆయన దర్శించబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్ముడా నన్ను దర్శించండి ప్రభు, నన్ను తాకండి ప్రభు అని అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు నేను తాకబోతున్నాడు. నీ హృదయంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టు. నీ బంధకాలు కాలిపోతాయేస్తున్నావు. ఈ బంధకాలు కాలిపోతాయేస్తున్నావు. అదిగో పరిశుద్ధాత్మ అగ్ని తాకును గాక. అదిగో అగ్ని చేత నువ్వు కాల్చబడుతున్నావు, అని అభిషేకం చేత నింపబడుతున్నావు. అదిగో ఎన్నడూ చూడని వెలుగు, ఎన్నడూ చూడని అభిషేకము నువ్వు పొందుకుంటున్నావు. యేసునామములో కృప కుమ్మరింపబడును గాక. థ్యాంక్ యూ లార్డ్ పరిశుద్ధాత్ముడా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ పరిశుద్ధాత్ముడా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా చింతబడగానే ఈ మౌదును నేనే మౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నశించునా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఈ మౌదును నేనే యేసయ్యా, ఏ మౌదును నేనే మౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో వసించునా యేసయ్యా. నాలోనికి మీరు రండి పరిశుద్ధాత్ముడా. ఆయన అగ్ని చేత నన్ను కాల్చండియా, నన్ను అభిషేకించండియా. నూరంతర ఆత్మ శక్తి చేత నన్ను నింపండి పరిశుద్ధాత్ముడా. అయ్యా ఎవరో సమీపింపలేని తేజస్సులో ఆమె తొగలిన యేసయ్యా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ పరిశుద్ధుడు. కుమార్తెను తాకుదురుగాక, ఈ కుమార్తెను తాకుదురుగాక, దర్శించుదురుగాక. నీ ఆత్మ అభిషేకంతో నీ అగ్ని చేత